హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏవి దుర్గమ్మ వంటల ఛానల్లో ఈరోజు మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. 25 కాయలు మామిడికాయలు, చిన్న సైజు కాయలు శుభ్రంగా కడిగి కట్ చేయించుకున్న పక్కన పెట్టుకున్నాం. 1/2 కిలో వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నది. ఆయిల్లో వేయాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర. ఆవాలు ఎక్కువ, కొంచెం మెంతులు తక్కువ. 100 గ్రాములు మెంతులు, 100 గ్రాములు జీలకర్ర, 1/2 కేజీ ఆవాలు పిండి మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఈ గిన్నెతో మనం 6 గిన్నెల ముక్కలు వచ్చినాయి. 6 గిన్నెలకి 1 గిన్నె కారం, 1 గిన్నె ఉప్పు, కావాల్సినంత ఆయిల్, సాల్ట్ తీసుకున్నాను నేను. ఒక గ్లాస్ కారంలో వెల్లుల్లిపాయలు వేసి కచ్చా పచ్చా మిక్సీకి వేసి పెట్టుకున్నాం. తాలింపులోకి మెంతులు, జీలకర్ర, ఆవాలు, 1 గిన్నె కారం, పల్లి ఆయిల్ కాచి చల్లార్చుకొని పెట్టుకున్నాం లైట్గా గోరువెచ్చగా. గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేద్దాం. కొంచెం ఆయిల్లో మగ్గితే బాగుంటుంది. తాలింపు కోసం మెంతులు, జీలకర్ర, ఆవాలు. వెల్లుల్లిపాయ వేసిన కారాన్ని ముక్కలు పట్టిందా. వెల్లుల్లిపాయ కారం ముక్కలు పట్టించుకున్నాం. మిక్సీకి వేసుకున్నాక ఉప్పు, మెంతుల పొడి, జీలకర్ర, కారం వేసుకోండి. జస్ట్ ఆయిల్ వేసుకోండి. ఆవకాయ రెడీ. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. నూనె కూడా మనం కరెక్ట్గా పోసాము. ఇంకా ఇప్పుడే కదా మనం కలిపాము. 3 డేస్ తర్వాత మళ్ళీ ఆయిల్ బాగా పైకి వచ్చింది. అప్పుడు మళ్ళీ ఒకసారి మనం శుభ్రంగా కలుపుకొని మంచి గాజు సీసాలోనైనా దేంట్లోనైనా మంచిగా నీట్గా ఉన్న దాంట్లోనే పెట్టుకోవాలి. చాలా నీళ్లు తగలకుండా జాగ్రత్తగా ఉంటేనే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది పచ్చడి. అందుకనే దీన్ని నిల్వ పచ్చడి అని కూడా అంటారు. మీరు కూడా ఇలాగే పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటా. ఏవి దుర్గమ్మ.